అవర్ ఛానల్ మిసెస్ అనుష. ఎలా ఉన్నారండి మీరందరూ సేఫ్ గా ఉన్నారనుకుంటున్నాను. అండ్ ఈ రోజు మన వీడియో ఏంటి అంటే నా 1 గ్రామ్ జ్యువెలరీ మొత్తం మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. సో ఇవేనండి నా 1 గ్రామ్ జ్యువెలరీ మొత్తము. లాంగ్ చైన్స్ ఉన్నాయి, కుందన్స్ ఉన్నాయి, చోకర్స్ ఉన్నాయి, విత్ ఇయర్ రింగ్స్ తో వచ్చినవి ఉన్నాయి, వడ్డానం ఉన్నాయండి, ఒక జడ ఉంది. సో ఇవన్నీ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఈ రోజు. టైం వేస్ట్ అండి, లెట్స్ స్టార్ట్ ద వీడియో. అనుకుంటున్నానండి. నా ఫేవరెట్ లాంగ్ చైన్ అండి ఇది. నేను ఇది తీసుకొని కూడా 3 years అవుతుందండి. ఇప్పటికి కూడా చాలా బాగుందండి. ఇది గోల్డ్ లాగే ఉంటుంది సేమ్. సో అప్పుడు నేను తీసుకున్నప్పుడు 4000 పెట్టి తీసుకున్నానండి. దాని వర్త్ చాలా బాగుంది. 4000కి మాత్రం సేమ్ గోల్డ్ లుక్కే ఉంటుందండి. చాలా మంది కూడా నన్ను గోల్డా ఇదని అడిగారు చాలా మంది. చూడండి అక్కడక్కడ కొంచెం సీజెట్స్, కెంపులు, పచ్చలు వచ్చి ఉన్నాయండి. ఇయర్ రింగ్స్ కొంచెం చిన్నగా వచ్చాయండి. సో ఇలా చిన్నగా వచ్చాయి కొన్ని. బట్ నాకు నా ఫేస్ కి చిన్న సెట్ కావు. సో అందుకని నేను ఇవి తీసుకున్నానండి. ఇవి కూడా పర్ల్స్ తో వచ్చాయన్నమాట. సో ఇవి తీసుకున్నాను. ఇవి కూడా నాకు 1200 అలా పడ్డాయండి. చాలా బాగున్నాయి. నేను 2.5 years అయింది తీసుకొని కూడా ఇవన్నీ. సో చూడండి కలర్ కూడా ఏం పోలేదు. చాలా బాగా యూజ్ చేశానండి ఇవి. యాక్చువల్గా ఇవి సిల్వర్లో కూడా ఉన్నాయి. 10,000 ఎంతో చెప్పారండి సిల్వర్లో కూడా. సో బట్ నేను ఇవి తీసుకున్నాను. చాలా బాగున్నాయి ఇవి. సో నెక్స్ట్ వచ్చి ఈ హారం అండి. లక్ష్మీదేవి విత్ పర్ల్స్తో, కెంపుల్తో వచ్చిందండి ఈ హారము. ఈ హారం కూడా నాకు 4000 పడింది నేను తీసుకున్నప్పుడు. ఇది కూడా తీసుకొని 2.5 years అయినట్టుందండి. మ్యాట్ ఫినిష్ ఫుల్ కూడా. సో ఇది కూడా చాలా గోల్డ్ లుక్కే ఉంటుందండి. చాలా బాగుంటుంది. అసలు పెళ్ళిళ్ళకి ఇలా పెట్టుకున్న ఒకటి చాలండి. చాలా లుక్ ఉంటుంది అసలు. చాలా బాగుంది ఇది. దీనికి వచ్చి పాపిడి బిల్ల కూడా ఇప్పించారండి. దీని సెట్ 4000కి పాపిడి బిల్ల వచ్చింది. ఇయర్ రింగ్స్ వచ్చాయండి. ఇవి చాలా పెద్దగానే వచ్చాయి ఇయర్ రింగ్స్. చూడండి ఇయర్ రింగ్స్. నెక్స్ట్ వచ్చి ఇది రామ్ పరివార్ హారం అండి. సో రామ్ పరివార్ హారం దీంట్లో కూడా ప్రైజెస్ వేరీ ఉన్నాయండి. తక్కువలో ఉన్నాయి, కొంచెం ఎక్కువలో కూడా ఉన్నాయి. బట్ ఎక్కువలో కొంచెం తీసుకున్నామంటే ప్రైస్ ఎక్కువ, కొంచెం 3000 పడిందండి. నేను తీసుకొని ఇది 1 year అవుతుంది. కరెక్ట్గా 1 year అవుతుంది. సో ఇది కెంపులు పచ్చలతో పాటు. సో లాంగ్ హారము. బట్ నేను అప్పుడప్పుడు దీన్ని వడ్డానంగా కూడా యూజ్ చేస్తాను. ఈ ఇయర్ రింగ్స్ చాలా చిన్నగా వచ్చాయండి. బట్ నేను వేరేవి యూజ్ చేసుకుంటున్నాను, బుట్టలు అట్లా. చూసారు కదా పాటు. సో నేను ఇది పాపిడి బిల్ల సెట్ చేసుకున్నాను అండి. ఇది 500 rupees పడింది నాకు పాపిడి బిల్ల. బాగుంది. అన్నిటి మీదకి యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా కలర్ పోలేదండి. ఇది కూడా తీసుకునే 1.5 year అవుతుంది. నెక్స్ట్ ఇదండి ప్యూ సీజెడ్ సెట్ అండి. ఇది చోకర్ అండ్ లాంగ్ చైన్ వచ్చిందండి. సో బ్రైడల్ సెట్ అంటారు కదా. సో ఇదండి. ఇది కూడా చాలా బాగుంటుందండి. మ్యారేజెస్కి పెట్టుకోవచ్చు. అండ్ ఆర్ చోకర్ ఒకటి కూడా పెట్టుకోవచ్చు అండి. ఇలా సెట్గా ఇయర్ రింగ్స్, చిన్న ఇలా ఇయర్ రింగ్స్ వచ్చాయండి. ఇయర్ రింగ్స్ ఇలా ఇయర్ రింగ్స్ అండ్ పాపిడి బిల్ల వచ్చిందండి. సో చూడండి ఇది పాపిడి బిల్ల. ఇది నాకు 8500 అలా పడిందండి మొత్తం సెట్, మొత్తం బ్రైడల్ సెట్ లాగా.
సెమీ బ్రైడల్ సెట్ లాగా అయిపోతుంది. దీనికి వడ్డానం మనం మ్యాచ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అండ్ కమింగ్ టు ఇది టెంపుల్ సెట్ అంటారు కదండి, పర్ల్స్ది టెంపుల్ సెట్ అంటారు కదా, 3 layers పర్ల్స్ అండి. సో ఇదేనండి, పరిణిక గారు ఉన్నారు కదా, సింగర్ పరిణిక గారు, ఆవిడ తీసుకున్నారండి ఇది నా దగ్గర. సో 3 layers సెట్ అండి వస్తుందండి. 3 layers సెట్ చాలా బాగుంటుంది. ఇది 1800 రూపీస్ పడిందండి నాకు టెంపుల్ సెట్. సో మనకు కావాలంటే నెక్కి ఇది ఒకటే పెట్టుకోవచ్చు, లేదా ఆఫ్ ఇది పెట్టుకోవచ్చు, ఫుల్ కౌంట్ ఇది పెట్టుకోవచ్చు. డ్రెస్సెస్కి కూడా చాలా బాగుంటుందండి ఇలా 3 layers సెట్. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చాయండి, బట్ స్టడ్స్ లాగా వచ్చాయి. సో అందుకని నేను ఇవి యూజ్ చేసుకుంటానండి. బుట్టలు బాగా సెట్ అవుతాయి, సో అందుకని నేను బుట్టలు యూజ్ చేస్తానండి. చూడండి ఎంత బాగుందో, 1800కి అయితే చాలా బాగుందండి. ఇది తీసుకొని కూడా 1 year అవుతుందండి నేను. అండ్ కమింగ్ టు దిస్, ఇదైతే 850 రూపీస్ అండి. 50 రూపీస్. చిన్న వైట్ స్టోన్స్ ఉంటాయి చూడండి, ఇక్కడ గోల్డ్ ఫినిష్లో చిన్న వైట్ స్టోన్స్ అనమాట. ఇవన్నీ చాలా బాగుంటుందండి. వడ్డానంగా అయితే చాలా బాగుంటుంది. ఇది ఫ్యాన్సీ శారీస్కి పెట్టుకోవచ్చు చక్కగా. సో ఇదొకటండి. అండ్ ఇవి వచ్చి ఒక చైన్. ఇది చైన్స్ ఇవి ఉన్నాయి చూడండి, చైన్ లోపల సీజెడ్ స్టోన్స్ అండి. సో నాకు ఇది ఉట్టి చైనే 2000 రూపీస్ పడిందండి. ఇది నియర్లీ కొన్ని 7 years అవుతుందండి నేను ఇది. అసలు ఇంకా ఆ ఫినిషింగ్ అంటే వైట్ గోల్డ్ ఫినిషింగ్ అంటారు కదా, అలానే ఉంది. బట్ దీని డాలర్స్ మాత్రం నేను చేంజ్ చేస్తూ ఉంటాను. సో చూడండి ఎంత బాగుందో అసలు. 2000 చైన్. సో డాలర్స్, ఇది ఒక $1. అండ్ ఇంకోటి వచ్చి చిన్న $1, ఇది నెక్ అలా పెట్టుకోవచ్చు. పచ్చలతో ఉంది, ఇది ఒక $1 అండి. ఇది వచ్చి కెంపులు పచ్చలండి, ముత్యాలతో ఉంది. సో 1800 రూపీస్ పడింది. బట్ దీనికి కూడా ఇదిగోండి ఇవి ఉన్నాయి కదా, ఇలాంటివి ఇయర్ రింగ్స్ వచ్చాయన్నమాట. సో నేను అవి యూజ్ చేయకుండా దీనికి నేను సీజెడ్ బుట్టలు యూజ్ చేస్తున్నానండి. ఇవి 1600 రూపీస్ పడింది. ఇవి కూడా కొని 1.5 year అయిందండి. ఇవి చాలాసార్లు యూజ్ చేశాను నేను, బట్ కలర్ పోలేదు. చాలా బాగున్నాయండి ఇప్పటికీ. ఇవి అన్నిటికీ యూజ్ అవుతాయి. కమింగ్ టు దిస్ మ్యాట్ ఫినిష్ అండి. ఇది వచ్చి 850 రూపీస్ అండి. చూసారు కదా, ఇది చాలా బాగుంటుంది. ట్రెడిషనల్ వేర్, చక్క లంగావోనీలు వేసుకున్నా, పట్టు డ్రెస్సెస్ ఏమన్నా వేసుకున్నా, బెనారస్ దుప్పటా డ్రెస్సెస్ వేసుకున్నా చాలా బాగుంటుందండి లుక్. సో 850 రూపీస్కి నెక్లెస్ అండ్ పాపిడి బిల్ల అండ్ చక్కగా బుట్టలు వచ్చాయండి. చూసారు కదా ఎంత బాగున్నాయో. సో 850 రూపీసే అండి దీని ప్రైస్. నెక్స్ట్ వచ్చి ఇదండి, ఇది సీజెడ్ ప్లస్ కెంపుల్ అండి, నా ఫేవరెట్. ఇది కూడా చాలా బాగుంటుందండి. 2 layers సెట్. సో ఇది నేను తీసుకున్నప్పుడు 2800 ఉన్నిందండి. సో ఈ 3 layers కూడా ఉంది. నేను 2 layers తీసుకున్నాను. నేను తీసుకున్నప్పుడు మాత్రం 2800 పడిందండి. 1.5 year అయింది తీసుకొని కూడా. సో చూసారు కదా, ఇట్లా నెక్కి పెట్టుకోవచ్చు. ఇయర్ రింగ్స్ వచ్చి ఇలా వచ్చాయండి, చక్కగా ఉన్నాయి, బాగున్నాయి. డైమండ్ లుక్ ఉంటుందండి ఇవి మాత్రం, చాలా బాగుంటుంది. సో ఫ్యాన్సీ శారీస్కి వేసుకోవచ్చు, పట్టు శారీస్కి వేసుకోవచ్చు. సింపుల్గా బ్రైట్గా క్లాస్ లుక్ ఉంటుంది. కమింగ్ టు దిస్, చూడండి ఎంత బాగుందో అంకట్ సెట్. సో ఇది వచ్చి నేను మా మరదలకి తీసుకున్నానండి ఈ సెట్. సో చూడండి, ఇది తీసుకొని 2 years అవుతుంది. ఇప్పటికీ చాలా టైమ్స్ యూజ్ చేసిందండి. తను యూజ్ చేసింది, నేను యూజ్ చేసాను. ఇంతవరకు ఏం కాలేదు. చాలా బాగుంది సెట్. 4800 రూపీస్ పడిందండి. చాలా బాగుంది. అది దీనికి వచ్చి చూడండి ఇయర్ రింగ్స్ వచ్చాయి ఇలా. సో అండ్ ఇది వచ్చి నేను తీసుకున్నానండి గ్రీన్ కలర్. ఈ ప్రైస్ వచ్చి 2500 అండి. తనకి తీసుకున్న 6 months తర్వాత గ్రీన్ కూడా కావాలని తీసుకున్నాను. బట్ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉందండి. ఇది అప్పుడే కొంచెం కలర్ కూడా పోయింది. అదే అప్పుడే అనుకున్నాను, ప్రైస్ని బట్టి ఉంటుంది అన్నట్టు. చూడండి దీని చైన్ కూడా అసలు వర్త్లెస్. సో ఇది 2500 రూపీస్ అండి. సో 4800 దానికి దీనికి చాలా బ్లాక్ కూడా అయిపోయింది. సో నేను ఒక్కసారి యూజ్ చేశాను, బట్ దాని లుక్కే చాలా బాగుందండి. రియల్గా చూసినా నాకు బ్లాక్ అయితే అయిపోయిందండి మొత్తం, చోకర్ మొత్తం. సేమ్ సెట్ అండ్ ఇయర్ రింగ్స్ ఇలానే వచ్చాయి సేమ్.
సో ఇదండి, ఇది యాక్చువల్గా నాగొత్తు అంటారు కదా, సో నాగొత్తు లాగా అనమాట. ఇది 1200 రూపీస్ పడిందండి, మ్యాట్ ఫినిష్ ఫుల్గా. సో ఇది నేను కొన్ని చైన్స్ ఎక్స్ట్రా యాడ్ చేశానండి, ఇట్లా నెక్కి ఇలా పెట్టచ్చు అని చెప్పి. సో దీనికి సపరేట్గా నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నాను బుట్టలు. ఈ 1500 రూపీస్ పడ్డాయండి. నార్మల్గా ఇట్లా ఫ్రెండ్స్ మ్యారేజెస్ కానీ అలా వెళ్దిన పట్టు సారీ కట్టుకొని చోకర్ పెట్టుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు అండి, చాలా బాగుంది ఇది మాత్రం. అందులో ఈ కలర్ అయితే అసలు పోవట్లేదండి. నేను స్వెట్ పట్టిన అట్లా పోతాయి అంటారు కదా, బట్ కలర్ అయితే అస్సలు పోలేదు, చాలా బాగుంది లుక్ కూడా ఇప్పటికీ. ఇది అండి ఫస్ట్ నేను సీజెడ్ చోకర్ అంటే ఇదేనండి, నేను కొనుక్కున్న సీజెడ్ చోకర్. సో ఇది వచ్చి 2500 పడింది, నేను కొని కూడా 4.5 years అవుతుందండి, ఇప్పటికీ కలర్ పోలేదు. సో చాలా బాగుంటుందండి ఇప్పటికీ కూడా. చూడండి, ఇది పర్ల్స్ వేలాడుతూ కొంచెం. సో దీనికి ఇవ్వండి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి. ఫ్యాన్సీ శారీస్కి కూడా బాగుంటుంది, డ్రెస్సెస్కి కూడా చాలా బాగుంటాయండి ఇవి. అండ్ కమింగ్ టు దిస్, ఇప్పుడు ఇది బాగా రన్నింగ్ కదండి. సో ఇది బాలీవుడ్ స్టైల్ అండి, పద్మావతి చోకర్స్ అంటున్నారు కదా. ఇవి కుందన్స్ విత్ ఎంబ్రెల్స్తో ఉన్నాయి, రూబీస్తో ఉన్నాయండి, అక్కడెక్కడ ఇవి ఉన్నాయి. 1500 రూపీస్ అండి ఇది. చూడండి, ఇది నెక్ మొత్తం వస్తుంది. సో నెక్ మొత్తం వస్తుంది, దానికి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయండి. సో ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చాయి. హెవీ లుక్ అండి, చోకర్ హెవీగా ఉంది, ఇయర్ రింగ్స్ హెవీగా ఉన్నాయి, చాంద్ బాలి టైప్ అండి. అండ్ పాపిడి బిల్ల కూడా వచ్చింది. 1500 రూపీస్ అండి మొత్తం టోటల్ ఇది. సో ఇదైతే నేను రీసెంట్గానే తీసుకున్నాను ఈ చోకర్. అండ్ కమింగ్ టు దిస్, ఇదైతే నేను ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నానండి. చూడండి, ప్యూర్ కుందన్స్ అండి, ఇది 6000 రూపీస్ పడింది నాకు. ఇవి ఉంటాయి కదా ఎంబ్రెల్స్ కుందన్స్, ప్యూర్ కుందన్స్ ఆర్డర్ మీద చేయించుకున్నాను. చాలా బాగుంటుందండి అసలు ఇది పట్టు శారీస్కి కానీ చాలా రిచ్ లుక్ వచ్చిందండి. ఇది మాత్రం ఏ కలర్ కావాలంటే ఆ కలర్తో చేస్తారండి. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చి ఇలా వచ్చాయన్నమాట. సో ఇది ఒక్కటే వేసుకుంటే చాలు, చాలా బాగుంటుంది. కమింగ్ టు దిస్, ఇది తీసుకొని కూడా 4 years అవుతుందండి, ఇప్పటికీ కూడా కలర్ పోలేదండి, చాలా బాగుంది, అలానే ఉనింది. స్టార్టింగ్లో పికాక్ మోడల్స్ ఎక్కువ వచ్చాయి అన్నమాట. ఇయర్ రింగ్స్ చూడండి, ఇవి స్టార్టింగ్లో అది నాకు 2500 అలా పడిందండి. ఇది ప్యూర్ సీజెట్స్. సో ఇవన్నీ 1 gram జ్యువెలరీ అండి. ఇది వచ్చి వడ్డానము ఇలా మొత్తం. అండ్ ఇది సెట్ అని చెప్పాను కదా, తనకి తన మ్యారేజ్కి తీసుకున్నప్పుడు దాంతోపాటు ఈ వడ్డానం తీసుకున్నామండి, వడ్డానం అండి. సో ఇది సీజెడ్ జడ అండి. సో ఇది తన శ్రీమంతానికని తీసుకున్నాము, మా మదర్ శ్రీమంతానికని తీసుకున్న జడ అండి. ఇది 1 year అయింది నేను తీసుకొని, బట్ లెంత్ వైజ్ దీని ప్రైస్ ఉంటుందండి. దీని ప్రైస్ వచ్చి 2500 రూపీస్ అండి. సో ఈ స్టోన్స్ వైజ్ కూడా ఒక ప్రైస్ ఉంటుందండి. నార్మల్ మ్యాట్ ఫినిష్ అయితే ఒక ప్రైస్ ఉంటుంది, ఈ సీజెడ్స్ అయితే ఒక ప్రైస్ ఉంటుంది. సో చిన్నపిల్లలకి అట్లా అయితే 800 రూపీస్ 900 రూపీస్లో వచ్చేస్తుందండి. బట్ 4 times యూజ్ చేసిందండి, బట్ దీని కలర్ అయితే చేంజ్ కాలేదు, చాలా బాగుంది. ఈ థ్రెడ్ కూడా అస్సలు ఊడలేదండి, చూడండి అలానే ఉంది. ఫినిషింగ్ కూడా చూసారు కదా, సో చాలా బాగుంటుంది. ఇవేనండి నా 1 gram జ్యువెలరీ కలెక్షన్ మొత్తము. సో మీకు ఒక శాంపిల్కి ఒక ఐడియా ఉంటుందని నా కలెక్షన్ చూపించాను మీకు ఫస్ట్. ఎందుకంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ కొన్నాము అయినా కలర్ చేంజ్ కాలేదు, ఆ క్వాలిటీ ఎలా ఉందని మీకు చూపించాను. సో ఇవన్నీ నేను సేల్ చేసేవే, నేను డైలీ సేల్ చేసే కలెక్షనేనండి. ఫస్ట్ మీకు ఈ కలెక్షన్ చూపిస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి నేను ఈ వీడియో షూట్ చేశానండి. సో చూసారు కదా, కలర్ కూడా చేంజ్ అవ్వట్లేదండి, కొన్ని ఇయర్స్ అయినా అలానే ఉంటాయి. బట్ మనము దాన్ని ఒక దూదిలో కానీ ఒక మంచి క్లాత్లో వ్రాప్ చేసి పెట్టుకున్నాము అంటే ఎన్ని ఇయర్స్ అయినా మనకి ఇలానే ఉంటుందండి. సో నేను సేల్ చేసే కలెక్షన్ కూడా ఇలానే ఉంటుంది.
ఇవన్నీ నేను నా డీలర్స్ దగ్గర నేను కొనుక్కున్నవే. సో ఫస్ట్ నేను కొనుక్కున్నాకే నా కస్టమర్స్ కి నేను పెడతానండి నా కలెక్షన్ కూడా. సో అందుకే ఒక ఐడియా కోసం శాంపుల్ కోసం నేను ఈ వీడియో షూట్ చేశాను. సో ఈ వీడియో కానీ మీకు యూజ్ అయితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మర్చిపోకుండా పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నా అన్ని అప్డేట్స్ మీకు వచ్చేస్తాయి. అండ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్, సీ యూ, టేక్ కేర్.